ఎల్ఆర్ఎస్పై బగ్గుమన్న బీఆర్ఎస్ నగర వ్యాప్తంగా గోరెత్తిన నిరసనలు మాజీ మంత్రి తలసాని ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల ధర్నా భూ క్రమబద్ధీకరణ పథకము ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆందోళనలు చేపట్టారు. ఈ విషయంలో గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ విషయంలో హార్చ్లు పగలగొట్టారు, వాళ్ళను పగలగొట్టారు, బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ లేఅవుట్లను ఆపేశారు, 3 సార్లు రిజిస్ట్రేషన్ మార్చారు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అల్లకొల్లోలం చేసి ఒక ప్లాట్ గిన కొనుగోలు చేయకుండా మొత్తం ఆపేసి 2016 మామూలుగా కాదు 2018 ధరణి అయ్యేంత వరకు ఏ భూములు ఎక్కడ పోకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న పరిస్థితి వాళ్ళది. ఈరోజు బీఆర్ఎస్ మొత్తం టోటల్గా వాళ్ళు చేసిన దానికి కాంగ్రెస్ వాళ్లకు అంటగడుతున్నారు. ఈ విషయంలో ధర్మస్థలాన్ని పసుపు పాలతో కడుగుతున్న విజయారెడ్డి, బొంతు శ్రీదేవి తదితరులు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి దీన్ని ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని ఉచితంగా ఎల్ఆర్ఎస్ ధృవీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర ఏ రుసుము వసూలు చేస్తలేదు. గతం ఆగిపోయిన దానికి ఏదో విధంగా ఒక జీవో ఇచ్చి ఆగిపోయిన డబ్బును వీళ్ళు ధరణి రూపంలో నాశనం చేశారు. కాబట్టి ఉన్న ఆ వెంచర్లను, పెండింగ్ ఉన్న ప్లాట్లను, దాంట్లను కనీసం తక్కువలో తక్కువ ఒక 10,000 కోట్లకు ఇంకా మిగిలే ఉంది. రాష్ట్ర ప్రజలకు భారం పడకుండా ఈ విధంగా ఖచ్చితంగా ప్లాట్లను దానికి తగిన న్యాయం చేయడానికి పూనుకొని బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఆర్డర్లు జారీ చేశారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. వీళ్ళు చెప్పడం ఏంటిదంటే ఏదో ధర్నాలు చేసి నాశనం చేద్దామని చూస్తున్నారు, కానీ కాదది. తర్వాత అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పినట్లు బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేయరు. పేద మధ్యతరగతి కుటుంబాలపై లక్షల భారము పడుతుందని వాపోయారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేటలోని హెచ్ఎండి ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహించగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముఠా గోపాలు, కాలేరు వెంకటేష్, మాజీ శాసనసభ సభ్యులు మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు నాగేష్, ముదిరాజ్, ఎడ్ల సుధాకర్ రెడ్డి తదితరులు ధర్నా చేశారు. మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి ధర్నా చేసినా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది. ఏ లేఅవుట్లు ఆపేశారు, ఆ లేఅవుట్లు ఈరోజు కాంగ్రెస్ పరిపాలన న్యాయం చేస్తుందంటే అది న్యాయం చేయకుండా మీరు అడ్డుపడడానికి ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు ఈజీగా తెలిసిపోయింది. కాబట్టి ఈ విషయంలో ఆ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళన మీకు కార్యకర్తలు ఎవరు రారు, మీరు చేసే దుర్మార్గం పరిపాలనకు. కాబట్టి ఈ విషయాల్లో మీరు రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి మోసం చేయాలని ఏదో నిందలు వేస్తున్నారు. ఎవరు నమ్మే ప్రసక్తి లేదు.